వరంగల్‌లో ఉన్న కిలా వరంగల్‌ని విజిట్ చేయడానికి కావాల్సిన అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సేవ్ చేసుకోండి. మీరు ఏ ప్లేస్ నుండి ట్రైన్‌కి వచ్చినా వరంగల్ ఆర్ కాజీపేట్ రైల్వే స్టేషన్‌కి రావాల్సి ఉంటుంది. ఒకవేళ బస్ ద్వారా వచ్చినట్టయితే వరంగల్ ఆర్ హన్మకొండ బస్ స్టాండ్‌కి రావాల్సి ఉంటుంది. స్టేషన్ నుంచి నెంబర్ ఆఫ్ ఆటోస్ అవైలబుల్‌గా ఉంటాయి. కిలా వరంగల్‌కి అని చెప్పి వెళ్ళాలి. 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. విజిట్ చేయడానికి ఎంట్రన్స్ టికెట్ 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ కోటలో ప్రత్యేక ఆకర్షణ కాకతీయ కళాతోరణం. వరంగల్ కోటలో అత్యంత ప్రసిద్ధ నిర్మాణం. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంగా కూడా ఉంది. ఈ కోటలో పురాతన శివాలయం అవశేషాలు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న శిల్పకళ, రాతి స్తంభాలు, శిల్పాలు, గోడలపై చెక్కిన కళాఖండాలు కాకతీయుల కళా నైపుణ్యాన్ని చూపిస్తాయి. వరంగల్ కోటలో కనిపించే కొండని ఏకశిల అనగా ఒక పెద్ద రాయి అని అంటారు. అందుకే వరంగల్కి ఓరుగల్లుగా పేరు వచ్చింది. దీని రక్షణ కోసం సహజన కోటలా ఉపయోగించేవారు. ఈ రాయిని కేంద్రంగా చేసుకుని కోట నిర్మాణం జరిగింది. కుష్మహల్ కాకతీయుల కాలం తర్వాత వచ్చిన ముస్లిం పాలకులు నిర్మించారు. ఒక పెద్ద హాల్ ఆకారంలో ఉన్న రాతి భవనం. భవనంలో వంకర తలుపులు, విస్తారమైన ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ మహాల్ను సభలు, సమావేశాలు నిర్వహించడానికి ఉపయోగించేవారు. ఫర్ మోర్ డీటెయిల్స్ సబ్స్క్రైబ్ ది ఛానల్ కిరణ్ రెడ్డి జర్నీ.